లోక్సభ ఎన్నికల వేళ హసనా సెక్స్ కుంభకోణం కర్ణాటకలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ వ్యవహారంపై సిట్ దర్యాప్తును ముమ్మరం చేసింది. లైంగిక వేధింపులకు సంబంధించి ఫిర్యాదు చేసిన ఓ మహిళ ప్రజ్వల్ రేవణ్ణకు సంబంధించి షాకింగ్ విషయాలను బయటపెట్టింది. 4-5 ఏళ్ల క్రితం బెంగళూరులోని నివాసంలో ప్రజ్వల్ రేవణ్ణ అత్యాచారానికి పాల్పడినట్లు మరో మహిళ ఆరోపించింది. దీనికి సంబంధించి సిట్ అధికారులు ఎదుట వాంగ్మూలాన్నిచ్చింది. అంతేకాకుండా ప్రజ్వల్ వీడియో కాల్లో బెదిరించి తన దుస్తులు విప్పించాడని తెలిపింది. తాను అందుకు నిరాకరిస్తే తన తల్లికి హాని తలపెడతానని బెదిరించేవాడని పోలీసులకిచ్చిన ఫిర్యాదులో పేర్కొంది బాధితురాలు. ప్రజ్వల్, హెచ్డి రేవణ్ణ ఇద్దరూ తల్లిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని బాధితురాలు తెలిపింది. తన తండ్రిని ఉద్యోగం నుంచి తొలగిస్తానని బెదిరించి తనపై, తన తల్లిపై అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపించింది. తాము ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయగానే తన తండ్రిని ఉద్యోగం నుంచి తొలగించారని పేర్కొంది. ప్రజ్వల్ బాధితుల్లో ఎంతో మంది మహిళలు ఉన్నారని, 3 మాత్రమే ఈ దారుణాలను బయటపెట్టారని చెప్పింది. ఈ ఘటన అనంతరం తమ భూమిని కూడా బలవంతంగా అమ్ముకోవాల్సి వచ్చిందని ఆ మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంలో ఇప్పటి వరకు ప్రజ్వల్ రేవణ్ణ, ఆయన తండ్రిపై 3 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. అయితే హెచ్డి రేవణ్ణకు బెయిల్ మంజూరైంది. షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది బెంగళూరు కోర్టు. షూరిటీ కింద 5 లక్షల బాండ్ సమర్పించాలని ఆదేశించింది. ఈ కేసులో దర్యాప్తు అధికారులకు సహకరించాలని ఆదేశించింది కోర్టు. మరోవైపు ప్రజ్వల్ ఈ ఘటన వెలుగులోకి వచ్చిన మొదట్లోనే దేశం విడిచి పారిపోయాడు.